జిల్లా అరండల్పేటలో ఉన్నటువంటి శ్రీ మోహన్ రంగా దేవాలయం దగ్గర ఉన్నాము. సో ఇక్కడ మనకి మాదిగ జాతి మూల పురుషుడైనటువంటి ఆది జాంబవ మహర్షి యొక్క గురు పూజ మహోత్సవంలో డాక్టర్ మాణిక్యవర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మరి మనం ఈనాటి ఈ కార్యక్రమంలో విశేషంగా పాల్గొన్నటువంటి పూజారుల యొక్క కమిటీతో అలాగే పూజారులతో మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గురువు గారు చెప్పండి, ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటి, అలాగే ఆది జాంబవ గురువు యొక్క విశేషం ఏంటి, ఆయన యొక్క సాంస్కృతిక పునాదులకు సంబంధించినటువంటి చారిత్రక విశేషాలు మాకు తెలియజేస్తారా పాఠకులు? శ్రీ గురుభ్యో నమః. జై జాంబవ. ఈ యొక్క సరాసర సృష్టి అనేది భగవంతుని యొక్క స్వరూపంగా మనం వేదంలో కానీ పురాణంలో కానీ హైందవ సనాతన ధర్మంలో చూసుకున్న చోట మనకు కనిపిస్తుంది. అయితే మొదటగా అవ్యక్త రూపంలో ఉన్నటువంటి ఆ భగవానుడు వ్యక్త రూపాన్ని ధరించినప్పుడు ఆయన ఓంకారం అనేటువంటి శబ్దాన్ని సృష్టించుకొని తర్వాత అందులో నుండి తనను తాను సకార రూపాన్ని చేసుకున్నట్టు తాను జలాన్ని ఏర్పాటు చేసినాడు. ఆ జలమే ఆయనముగా చేసుకున్నాడు కాబట్టి నర అంటే జలము ఆయనముగా ఉన్నది కాబట్టి ఆయనకు నారాయణుడు అన్నాడు. అందుకే మనకు తారసారోపనిషత్తులో కూడా మనకు కనిపిస్తుంది. అకార రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క నారాయణుడే జాంబవంతుడు అని చెప్తారు. కాబట్టి ఈ సరాసర సృష్టికి అంతా కూడా మొదటగా తాను వ్యక్త రూపానికి వచ్చినప్పుడు తన మనసులో ఏదైతే ఉన్నదో ఆ పరమాత్మ యొక్క కామవాంఛ అంటే ఆ యొక్క కోరిక చేత ఈ సరాసర సృష్టించి తర్వాత ప్రజాపతులను సృష్టించడం జరిగినది. ఈ యొక్క ప్రజాపతులే కాకుండా ముందుగా శక్తిని, తర్వాత త్రిమూర్తులను, తర్వాత ప్రజాపతులను, వారి ద్వారా మిగతా అనేక జీవరాశుల సృష్టి కూడా జరుగుతున్నదని చెప్పేసి మనకు ఈ హైందవంలో ఉన్నటువంటి మన శాస్త్రాలు మనకు బోధిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క పరమాత్మ పరంజ్యోతి ఎవరైతే ఉన్నాడో ఆయనే మొదటిగా ఉన్నటువంటి ఆది జాంబవుడు అని చెప్పేసి మనకు శాస్త్రాల ద్వారా నిరూపణ అవుతున్నది. ఇటువంటి పరంపరలో తర్వాత అది ఆశ్రయంలో ఎవరైనా కావచ్చు, సప్తాశ్రయాలు కావచ్చు, పంచాశ్రయాలు కావచ్చు, శాక్తేయులు కావచ్చు, మిగతా వారు అందరికి కూడా మొదట ఆ పరబ్రహ్మ స్వరూపం ఏదైతే ఉన్నదో ఆయనే జాంబవంతుడని తెలియజేస్తున్నాం. జై జాంబవ. గురుగారు మీరు చెప్పండి, ఇప్పుడు హిందూ ధార్మిక గ్రంథాల ఆధారంగా జాంబవంతుడి యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుంది, అలాగే మరి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే ముందుగా ఆది జాంబవంతుడి యొక్క ప్రస్తావన ఉంది అని మనం వింటున్నాం. సో దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని మీరు కొంత వివరిస్తారా? ఈ హిందూ సనాతన ధర్మంలో ఆది జాంబవంతుడు మొట్టమొదటి వాడు. అతనే బ్రహ్మ, అతనే కృష్ణ, ఆయనే విశ్వకర్మ. ఈ విశ్వకర్మను కూడా సృష్టించినటువంటి ఫస్ట్ సృష్టికర్త. అతని యొక్క వారసులే ఈ యొక్క సంపండ కులాలు కూడా ఉన్నటువంటి వారు. కాబట్టి ఈ యొక్క ఆది జాంబవంతుని యొక్క వంశపారంపర్యంగా ఇక్కడ మాదిగలు వారు ఈ పూర్వం నుంచి కూడా గురువులుగా పూజ చేసుకుంటూ వారి ఒక చరిత్రను దేవబ్రాహ్మణగా చెప్పుకుంటూ చరిత్ర ప్రస్తుతమైనది. ఇందుకు ఆధారం ఏమనగా భాగవతములోని పోతన రాసినటువంటి భాగవతము 355 పేజీ 777 శ్లోకము తృతీయ స్కందములో సరస గర్భుండు విరచితమైనట్టి వేద విపుతుల నెల్లను ధరవేల వెలియించుటకే బుధవర తన ముఖంబ వల్ల సృజించాడు. అనగా ఈ సమస్త భూమండలంలో బ్రహ్మదేవుడు నిర్మించినటువంటి ఈ వేద సమూహాలన్నిటిలోనూ ఈ భూమి మీద వ్యాప్తింపచేయుట కొరకు తన ముఖము నుంచి కర్దమ ప్రజాపతి అని
గాంచినటువంటి మతంగ మహాముని సృష్టించబడమైనది. కావున ఆ కర్దమ ప్రజాపతి యొక్క అతని చేత ఈ యొక్క సమస్త భూమణములకు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ అనే వేదాలను కూడా ఇస్తూ అందరికి కూడా ఈ యొక్క సంతానంతో ఇవ్వడమైనది. కాబట్టి భూమి కంటే మొట్టమొదటి వాడు ఆదిజామవంతుడు, భూమి కంటే 6 నెలల పెద్ద, ఆదిశక్తికి అన్న, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు సృష్టించిన సృష్టికర్త, 18 యుగములు అయినటువంటి ఆదిజామవంతుడు చిరంజీవి, అతనే ఆది చిరంజీవి శ్రీ శ్రీ ఆది జామవంతుడు. కాబట్టి ఈ యొక్క జామవంతుని యొక్క వంశపారపర్యముగా మా యొక్క బాధ్యతలు ఈ యొక్క గురు పౌర్ణమి సందర్భముగా మేము ఆ వృత్తిపరముగా ఉన్నటువంటి మా యొక్క ఆదిజాంబ వారసులు వంశపరంగా ఈ గురు పూజ ఈ యొక్క గుంటూరు యొక్క సమక్షంలో డొక్కా మాణిక్యరావు వరప్రసాద్ గారి వారి ఆధ్వర్యంలో వెంకటనరసయ్య సారు ఇంకా తదితరులు పెద్దలందరూ వారి సమక్షంలో మేము ఇక్కడ ఇచ్చోటికి వచ్చి ఇది 4వ సంవత్సరము అతి వైభవంగా పూజ నిర్వహిస్తున్నాము. వీరందరూ కూడా ఈ యొక్క పూర్వజం చేసినటువంటి ఈ పూజారులందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమమును కూడా ఈ యొక్క లోటుపాటు లేకుండా దిగ్విజయముగా ఈ యొక్క పూజా కార్యక్రమం చేస్తామని మనసా వాచా శుద్ధిగా కోరుకుంటాం. జై జాంబవ, జై జై జాంబవ. చూశారు కదా మిత్రులారా, అయితే ఇక్కడ మనకి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పురోహితులు అందరూ కూడా మరి మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు. మరి వాళ్ళందరూ కూడా శాస్త్రబద్ధంగా అద్భుతమైనటువంటి రీతిలో మంత్రోచ్చారణ చేస్తూ మరి గురు పూజ మహోత్సవాన్ని చేయదలిచారు. మరి తదుపరి మనకి రామయ్య గారు ఉన్నారు. ఆయన మాటల్లో మరి ఈ శాస్త్రబద్ధంగా ఈ కార్యక్రమము పూజ మహోత్సవము ఎక్కడి నుంచి మొదలై ఎక్కడి వరకు ఎండ్ అవుతుంది అనేది ఒకసారి మనం తెలుసుకుందాం. జై జాంబవ, శ్రీ గురుభ్యో నమః, శ్రీ ఆదిజాంబవే నమః. ఇప్పుడు ఆదిజాంబవునికి మా కులగురువుగా పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు చెప్తున్నాయి. ఇంతకుముందు మాకు చెప్పిన వాళ్ళు లేరు. ఇప్పుడు మేము విద్యలో ప్రావీణ్యమైన తర్వాత శాస్త్రం తెలుసుకోవడం ద్వారా ఆదిజాంబవంతుడు అన్ని యుగాలలో కనపడుతున్నాడు. అన్ని యుగాలలో కనపడుతున్నారు, కానీ జాంబవంతునికి పూజలు లేదు. ఆదిదేవుడైనటువంటి ఆదిజాంబవంతునికి అన్ని దేవతలకు పూజలు జరిగినప్పుడు ఆదిజాంబవంతుడు కూడా పూజలు జరగాలని చెప్పేసి మా గురువుగా మేము ఎంచుకొని మేము ఇక్కడ పూజ చేయడానికి వచ్చినాం. వారికి శాస్త్రోపదేశంగా షోడశోపచార దీపమంత్రంతో కానించి షోడశోపచారంతో పూజ చేస్తున్నాము. మరియు అదేవిధంగా వారికి ఆదిజాంబవంతునికి, జలవీర కన్యమాతకు, కమలాక్షిదేవి గారికి కుటుంబ వారి సమేత ఆదిజాంబవంతునికి షోడశోపచార పూజలు చేసి మరియు వారి శాంతికి, వారి వంశానికి అందరికీ శాంతి కలిగేటట్లు లక్ష్మీ గణపతి హోమము, శ్రీసూక్త హోమము, పురుషసూక్త హోమము, శాంతి హోమం అంటే రుద్ర హోమం కూడా చేస్తున్నాం. ఇది మా జాతి అంతరించి అనగానింది కాబట్టి అవి పోవడానికి, ఆ మూఢనమ్మకాలు తొలగించడానికి, కొన్ని వేదాలలో కొంతమంది అది నిజమో కాదో శూద్రులు అంటరాని వాళ్ళు వేదం వింటే సీసం పోయాలి, అట్లా కొన్ని అపోహలు ఉన్నాయి. అవి ఎంతవరకు నిజమో ఎవరున్నారో తెలియదు, కానీ అపోహలు అయితే కొనసాగుతున్నాయి. అటువంటిది ఇవి కరెక్ట్ కాదు. మేము కూడా ఎందులోనైనా ప్రావీణ్యులమే, మాకు కూడా సమర్థత ఉంది, మేము కూడా చేయగలుగుతామని లైవ్ ఎగ్జాంపుల్గా మేము ఈ కార్యక్రమము చేసి చూపిస్తున్నాం. ఈ కార్యక్రమం వచ్చేసి మాజీ మంత్రివర్యులు శ్రీ డొక్కా మాణిక్య ప్రసాద్ గారు జాంబవ మహర్షిగా ఆయన గారి ఆధ్వర్యంలో మా అందరిని సేకరించి అన్ని జిల్లాల నుంచి, 2 రాష్ట్రాల నుంచి సేకరించి చేస్తున్నందుకు వారికి ప్రత్యేక అభివాదనలు తెలుపుతున్నాము. మరియు మా అర్చక కులంలో, ఆదిజాంబవంతుని కులంలో అర్చకులు ఉన్నారా లేరా అనేది కూడా ప్రస్తావన ఉంది. అందుకోసమై మా జాతి నుంచి ఎవరెవరైతే ఎక్కడెక్కడ గుళ్ళలో పూజలు చేస్తున్నారో వారిని అందరినీ కూడా ఇక్కడ పిలిపించి ఉన్నాము. వారికి కూడా వారికి వచ్చినంత మేరకు శక్తోపచార, భక్తోపచార చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ మంత్రోపదేశమా కరెక్టేనా, మంత్రోపదేశం ముఖ్యమా అనుకుంటే కాదు. ఏ మంత్రము రాని వారు కూడా మనసు నిండుగా భక్తితో చేస్తే ఆ భగవంతుడు కరుణిస్తాడు. కాబట్టి ఆ విధంగానైనా మనసా వాచ కర్మన
ఇటువంటి పూజలు మేము కూడా చేస్తున్నాము, ఇంతమంది మేము ఉన్నాము అని ఈ సమూహం కూడా తెలియజేస్తుంది. దీనికి ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్గా గత ఈ 5 సంవత్సరాల నుంచి కూడా నడుస్తుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా కొనసాగిస్తున్నాం. కాబట్టి అందరికీ జై జాంబవ. ఇదే కార్యక్రమంలో మరి తదుపరి అర్చక విభాగంలోనే మనకి వెంకట సుబ్బయ్య గారు ఉన్నారు. వారిని అడిగి ఈ కార్యక్రమం యొక్క విశేష. ఓం నమో వెంకటేశ. సృష్టికి మూలము ఆధారమైనటువంటి శ్రీ జాంబవ దేవుని గురుదేవుని మర్చిపోయి మిగతా వాళ్ళందరినీ కొలుచుకుంటున్నాం. ఇప్పుడు మనకు మన జాతికి మూల పురుషుడైనటువంటి మన ఆది జాంబవుని యొక్క విశేషాలు, ఆయన యొక్క గొప్పతనం అన్నీ ప్రజలకందరికి తెలిపి వారిని కూడా మన ఇలవేల్పుగా కొలవడానికి ఈ యొక్క పూజా కార్యక్రమాలు ఇవన్నీ ఉపయోగపడతాయని నేను భావిస్తున్నాను. స్వామి జై జాంబవ. మరి ఇదే కార్యక్రమంలో మాదిగ అనుబంధ కులాల ప్రాతినిధ్యం వహిస్తూ మరి టక్కలి చిందు బైండ్ల అనుబంధ కులాల యొక్క ప్రాతినిధ్యం ఏ విధంగా ఈ కార్యక్రమంలో ఉంది అని తెలియజేయడానికి మనకి ఒంగోలు నుంచి బాబు డక్కలి గారు తన అభిప్రాయం తెలియజేస్తారు. నమస్కారం అండి. ఈరోజు ఆషాఢ శుద్ధ పౌర్ణమి వ్యాస భగవాని ఏదైతే ఆధ్యాత్మిక భావంలో గురు పరంపర, గురువు లేకుండా ఎటువంటి కార్యం కూడా జరగదు. అది ఒక మాటలో చెప్పాలంటే గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నారు. అది ఒక నానుడిలో ఉన్నటువంటి పదం. అందులో బాగున్నటువంటి ఇవాళ మన భారతదేశంలో హిందూ సంపద ఒక గ్రంథస్థం చేయబడి ఇవాళ అంచెలంచెలుగా మన యొక్క దేశ కీర్తి కూడా చెప్పుకోదగిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ విధంగా చూసుకుంటే ఇవాళ ఆది జాంబవంతుడు మన యుగానికి అంటే ఈ కాలం పుట్టుకుంటే 6 నెలల కంటే ముందే పుట్టాడు వాడు. ఆయన యొక్క కుమారుడు యుగమహాముని ఆయన సంహరించి ఈ లోకానికి మరి ఎంతో త్యాగం చేసి ఇవాళ మనం వాడుతున్నటువంటి పనిముట్లు కూడా ఆయన యొక్క త్యాగం చేసినటువంటి ఆయన యొక్క శరీర భాగాలు. ఆయన సంతతి నుంచి వచ్చిన వాళ్ళే డక్కల వాళ్ళు. ఆ యొక్క మాదిగ కులగురువులుగా ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళ పల్లెల్లో మరి తిరునాడుతూ వారి యొక్క గొప్పతనాన్ని, వంశ క్రదాగారాన్ని ఎంతో మాదిగలకి పరిచయం చేస్తూ వాళ్ళు రాజులుగా, యువరాజులుగా, రాజపోషకులుగా మరి ఈ డక్కల వాళ్ళు ఆ పల్లెల్లో చెప్పేవాళ్ళు. ఈ మతాలకి అతీతంగా, ప్రజాస్వామ్యంలోని ఈ మతాలకు అతీతంగా వారు కూడా హిందూ సాంప్రదాయ ప్రకారం హిందూ తత్వానికి చాలా దగ్గర వాళ్ళు అవపోషణ పట్టిన వాళ్ళు కూడా వేదానికి ఏం తక్కువ కాదని చెప్పని ఇవాళ మాదిగ పూజారులు, దక్కల పూజారులు ఈ సమాజానికి ఒక నాంది పలికారు. అటువంటి కార్యక్రమంలో ఆధ్యాత్మిక ఆది జాంబవ తత్వవేత్తగా ఈ గ్రంథస్థాన్ని మరి శాస్త్రమైనటువంటి డాక్టర్ ఇక్కిరాల వెంకట నరసయ్య గారి ఆధ్వర్యంలో, అలాగే మాజీ మంత్రివర్యులు శ్రీ ఆది జాంబవ మహర్షి డొక్క మాణిక్యరావు ప్రసాద్ గారి ఆయన ఆధ్వర్యంలో ఈ ఒక గొప్ప కార్యం జరగడం నిజంగా ఈ జాతి చేసుకున్నటువంటి పుణ్యము. ఈ కార్యక్రమంలో ఇటువంటి కార్యక్రమం ఇంకా మరెన్నో కార్యక్రమాలు ఇంకా ముందుకు వెళ్ళాలని, ఏ యొక్క ఆది జాంబవంతుని యొక్క వంశ పరపర కార్యక్రమాలు ఇంకా మెండుగా జరగాలని చెప్పని, ఈ జాతి ఇంకా వెలుగొందాలని చెప్పని, కీర్తి ప్రతిష్టలు ఇంకా వెలుగొందాలని చెప్పని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈ ఆది జాంబవ గురు పూజ మహోత్సవంలో భాగంగా మనకి ఇక్కడ పూజారుల యొక్క సభా సమావేశం నిర్వహించడం జరిగింది. అయితే ఇందులో భాగంగా మరి ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్నటువంటి ఆది జాంబవ తత్వవేత్తగా తెలుగు రాష్ట్రాల్లో విశేషమైనటువంటి ఆదరణ ఉన్నటువంటి డాక్టర్ ఇక్కిరాల నరసయ్య గారు తన అభిప్రాయం ఈ కార్యక్రమం గురించి మనకు తెలియజేస్తారు. ఓం జాంబవాయ నమః, గురుభ్యో నమః. మిత్రులారా, భారతదేశంలో ఏ పూజ జరిగినా కూడా మనం సంకల్పం చెప్పేటప్పుడు జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అని చెప్తాం. జంబూద్వీపం యొక్క ప్రత్యేకత ఏంటంటే జాంబవ వంశీయులు పరిపాలించారు కాబట్టి జంబూద్వీపం అని చెప్తారు. అదేవిధంగా మనం చదువు మొదలెట్టేటప్పుడే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అన్నాం. అంటే తస్మై శ్రీ గురువే నమః అన్నాం కానీ ఎవరో గురువు చెప్పలేము. కానీ శాస్త్ర ప్రకారం మన వేదిక సిద్ధాంతంలో కానీ మన పురాణాలు చూసినప్పుడు గురువులకే గురువు, ఆది గురువు జాంబవంతుడిగా మనకి శాస్త్రంలో తెలియజేసింది. కాబట్టి నాటి నుండి నేటి వరకు జాంబవ వారసులను చెప్పుకునే నేటి సమాజంలో మాదిలు అనేవారు
జాంబవ వారసును అని చెప్పుకుంటున్నారు. కాబట్టి నేడు ఆ అసంపూర్ణం ఉన్నటువంటి ఆ శ్లోకాన్ని జాంబవంతులతో పూర్తి చేస్తున్నారు. ఏ విధంగా అంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ జాంబవే నమః. ఈ రోజు సమాజానికి అన్నిటికంటే మించిన గురువు ఎవరో ఉన్నారు అని ఆ శాస్త్రంలో చెప్పబడ్డ అంశాన్ని మేము చెప్తున్నాం. మేము కొత్తగా ఏం చెప్పడం లేదు. కాబట్టి నేటి నుంచి ప్రతి ఒక్కరు కూడా భారతదేశంలో ఈ సనాతన ధర్మం శ్లోకం చదివేటప్పుడు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని అందరూ చదువుకోవాలని, జాంబవే నమః అని చదువుకోవాలని, జై జాంబవ అని మనందరం కూడా నేటి నుంచి ఒక కొత్త సంస్కృతిని మనం నేర్చుకోవాలి. అసంపూర్ణం ఉన్నట్టు శ్లోకాన్ని సంపూర్ణం చేసుకుంటూ ఆది గురువు దేవతలకే గురువు. క్షీరసాగర మతం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే బలిచక్రవర్తి దగ్గర మా వామనుడు చేసినటువంటి సందర్భం చూసుకుంటే, రామాయణంలో సీతమ్మ జాడ తెలియజేయడం కోసం ఆంజనేయునికి శాప విమోచన చేసి లంకకు పంపించి సీతమ్మ జాడ తెలుసుకోవటం, తర్వాత ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడికి ఒక శమంతకమణి అపహరించడం ఒక అపవాదం వచ్చినప్పుడు కూడా ఆ విషయాన్ని తెలియజేసి శమంతకమణి నిప్పించి ఆయనకి సర్వ విద్యను నేర్పించి ముందు జరగబో కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడు చేయవలసిన పాత్ర గురించి సంపూర్ణంగా శ్రీకృష్ణుడు తయారు చేసి అందరికీ గురువుగా ఉన్నటువంటి నేడు సమాజంలో శ్రీకృష్ణుని ఏమని చెప్పుకుంటున్నాము మనం? గురువులకే గురువు శ్రీకృష్ణుడు, జగద్గురువు శ్రీకృష్ణుడు అంటున్నాం. అలాంటి జగద్గురుకే గురువుగా ఉన్నటువంటి సందర్భం మనం అన్ని శాస్త్రంలో చెప్పకూడదు. కాబట్టి నేడు గురువులకే గురువు జాతి జాంబవంతుడి. కాబట్టి నేడు గురు పూర్ణిమ రోజు గురువులకే గురువు అయినటువంటి జాంబవంతుడికి పూజ చేసుకుంటూ, అదే క్రమంలో ఈ సమాజంలో ఉన్నటువంటి సర్వజనులు సుఖంగా శాంతంగా జీవించాలని చెప్పి శాంతి హోమాలు చేసుకుంటూ గత 4 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. దక్కా మాణిక్య వరప్రసాద్ నాయకత్వంలో వారి సహకారంతో ఆది జాంబవ వంశీయుల పూజారులతో చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని. ముందు ఈ కార్యక్రమాన్ని ఇంకా ఉధృతం చేస్తాము. సమాజంలో అందరూ సమానమే, అందరూ ఒక వంశ పరంపర నుంచి వచ్చినారే, అందరి యొక్క వంశాలు ఒక మూల పురుషుడు, ఆ మూల పురుషులకు మూల పురుషుడు జాంబవంతుడు. కాబట్టి అందరం కూడా ఒక మూలం నుంచే వచ్చాము. ఇందులో తక్కువ ఎవరు కాదు, ఎక్కువ ఎవరు కాదు. మన యొక్క ఆచార వ్యవహారాలు వేరుగుండొచ్చు, మన పద్ధతులు వేరుగుండొచ్చు, కానీ భారతీయ సమాజంలో సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్న అందరూ కూడా ఒక మూల పురుషుడి నుంచి వచ్చారు, అదే జాంబవంతుడు. అది కాబట్టి మనం అందరం కూడా ఐక్యతతో కలిసిమెలిసి జీవించాలని కోరుకుంటూ ఈ గురు పూజ చేస్తున్నాము. జై జాంబవ, జై జై జాంబవ. అద్భుతమైన సమాచారం ఇచ్చారు మాస్టర్ గారు. అయితే ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వం అనేది భారతదేశంలో మనకి ఇక్కడ ఆది జాంబవుని స్మరణ ద్వారా అది ఇప్పుడు మరి పరిపూర్ణం అవుతుందని మనం ఆశిద్దాము. అలాగే మనతో పాటు ఇక్కడ ఆది జాంబవంతుని యొక్క రూపానికి మనం ఆయన రూపాన్ని స్కెచ్ గీసినటువంటి మనకి చింతా స్వామి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అభిప్రాయాన్ని ఈ కార్యక్రమాన్ని గురించి తెలుసుకుందాం. జై జాంబవ. సింధు బిందు అండపిండ బ్రహ్మాండం ఆది జాంబవంతుడు రూపం. అందులో సృష్టిలో ఏమి లేని కాలంలో, నిశ్శబ్దం శూన్యం ఉన్న కాలంలో శూన్యం నుంచి ఉద్భవించిన ఆది జాంబవంతుణ్ణి మనము అందరి గురువుగా ఈరోజు పూజించుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ ఏమి లేనప్పుడు శబ్దంతో ఇక్కడ సృష్టించవచ్చు, ఇక్కడ శక్తిని సృష్టించి, అదేవిధంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుని సృష్టించి ఈ సృష్టిని పంచభూతాలని తను ఏదైతే ఆర్గనైజ్ చేసే విధంగా ఏదైతే చేసిండో ఆ విషయాన్ని మనం గురు రూపంలో రూపొందించుకోవడం జరిగింది. అది అందరూ శాస్త్రయుక్తంగా వైదికాలలో కానీ, వేదాలలో కానీ, రామాయణ మహాభారతాలలో కానీ ఏ యుగంలో చూసినా గత 18 యుగాలుగా ఉద్భవించిన జాంబవంతుణ్ణి మనము రూపం చేసుకోవడం జరిగింది. ఆ రూపాన్ని కొలుస్తున్న తీరుని ఇక్కడ కనులారా చూడడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి విచ్చేసిన అయ్యగారులందరికీ, పెద్దలందరికీ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా గత 4 సంవత్సరాలుగా చేస్తున్న మాజీ మంత్రివర్యులు దక్కా మాణిక్య వరప్రసాద్ గారికి, ఈ ప్రోగ్రాంని కోఆర్డినేట్ చేస్తున్న డాక్టర్ ఎక్కిరాల వెంకట నరసయ్య గారికి
పూజారులు మేము ఎక్కడ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో పోయిన మా పూజారులందరూ కూడా మాతో పాటు జాంబవంతుని కొలుపులో ముందుంటున్న మిత్రులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ మీడియా ద్వారా మిత్రుడు మనకంటూ ఒక జాంబవ ఛానల్ని క్రియేట్ చేసిన మిత్రులందరికీ సిబ్బంది కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ జై గురు జై జాంబవాయ నమః.